హలో గైస్, మన ప్రియదర్శిది సుర్యోధన, దానికి కనెక్టెడ్ దుర్యోధన కొత్త కాన్సెప్ట్ మీద మళ్ళొక సినిమా పట్టుకొచ్చేసిండు అయ్య గారు. ఎప్పుడు ప్రియదర్శి అంటే మనకు కొత్త కాన్సెప్టే గుర్తుకొస్తుంది. ఎందుకంటే అతను తీసిన ప్రతి సినిమాకు అంటే ఓవర్ రియన్ కంటెంట్ తీస్తాడు, ఓవర్ తీసుకురాని హీరోయిన్లను తీసుకొస్తాడు. ఎప్పుడైనా సరే ప్రతిసారి కొత్త కంటెంట్ ఆయనకి కంటెంట్ లోడిస్తుండో కానీ వానికి దండం పెట్టాలి రయ్యా. అది టీజర్ చూసినట్టయితే టీజర్ ఏముందంటే సంథింగ్ ఇట్లా ఆ ఒక అతను చనిపోతాడు. అతను ఈ హీరోకు దుర్యోధనుడు లెక్కలు అంటే ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లకి మహాభారతంలో కనెక్ట్ చేసిండు అయ్యా. మహాభారతం అంటే అది సామాన్యమైన విషయం ఏం కాదు. అంటే కనెక్షన్ పెట్టిండు కానీ అల్లా సినిమాలు ఎట్లుంటుందో కానీ కనెక్షన్ అయితే మహాభారతానికి పెట్టిండు చక్కగా. దుర్యోధన అంటే మన మహాభారతంలో కళ్ళకు గంతలు ఆ కుంతి అంటే వీళ్ళ ఈ ఆపోజిట్ టీం వల్ల పెద్ద కొడుకు అతను, దాని కనెక్షన్ పెట్టిండు. మళ్ళా అతను చచ్చిపోతాడు, ఇతను కనిపిస్తాడు. ఈ హీరోకి ఎందుకు కనిపిస్తుండు అన్న కాన్సెప్ట్ మీద ఉంటది. మరా చూడాలి. టీజర్ అయితే అంతవరకే అర్థమైంది. కానీ మళ్ళా కొత్త హీరోయిన్ అయితే పట్టుకొచ్చేసిండు. మళ్ళా కొత్త కాన్సెప్ట్ చూడాలి ఎట్లుంటది మరి సినిమా అని చూడాలి. ప్రియదర్శి ఇలాంటి సినిమాలు అంటే సారంగపాణి జాతకం ఒకటి, ఇంకా పాతది ఒకటి ఉంటదబ్బా, ఏదో సినిమా ఉంటది, సినిమా అది ఏదో ఉంటది, అది గుర్తుకొస్తలేదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేసేది, చూద్దాం.